ఈరోజు మన అంశం ఏంటంటే తెలంగాణలో ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ జీవన్న గారి ఆశన్న గారి జీవన్ రెడ్డి, అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆయన కూడా, వీళ్ళిద్దరూ పోలీసులను తిట్టేదాని మీద మనం అలా తిట్టకూడదు. ఎందుకంటే పోలీసులు శాంతి భద్రతలను కాపాడతారు కాబట్టి వాళ్ళను తిట్టడం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము ఆదేశానుసారం ఆ ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను, రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము కింద వాళ్ళు శాంతి భద్రతను కాపాడే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద అన్నీ కూడా అధికారులు ఉంటారు. ఈ అధికారులను పట్టుకొని 5 సంవత్సరాలు వెలగబెట్టేటువంటి ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, మాజీలు కానీ, ప్రస్తుతం కానీ ఎవరు కూడా వారి మీద రుబాబు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే అడిగే రైటు ప్రతి పౌరునికి తెలంగాణలో ఉంటుంది. కానీ భాష అన్పార్లమెంటరీగా లాగులో తొండగలుగుతాం. కమిషనర్ అదేవిధంగా సజ్జనార్ మీద ఇది చేసేది మీరు తప్పు. మీ బాసుకు నోటీస్ ఇస్తేనే అంత పడితే మీ బాసు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంతమందిని జైల్లో పెట్టారు, ఏం జరిగింది అనే విషయం మీ నోటీసులు ఇస్తే హైకోర్టుకు పోండి, సుప్రీంకోర్టుకు పోండి, మానవ హక్కులకు పోండి, ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? రేపు పొద్దున మీ బాసు ఎదుర్కొన్నారు మానవ హక్కుల కమిషన్లు కానీ, ఎఫ్ఐఆర్ చేసే కేసులు కానీ మీరు ఇబ్బందులు పాలవుతారు. సభ్యత సంస్కారంలో మాట్లాడవలసిన ధర్మము, మీరు ఎమ్మెల్యేగా ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వాళ్ళు మీరే ఈ లాంగ్వేజ్లు వాడితే ఇంకా మీకు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు అనేది మేము మాట్లాడుతున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ అంటే, టీఆర్ఎస్ అంటే ఇదంతా కూడా తెలంగాణ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే అర్థం మీద మీరు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏం చేసినాం అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు మీ ఆస్తులు అప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నది, శ్వేతపత్రం విడుదల చేయండి తెలుస్తుంది. ఆ కుటుంబం కాదు మీది కూడా. మీరు ఆర్టీసీకి జీవన్ రెడ్డి గారు ఏ విధంగా చేసింది, ఏమైంది, అదేవిధంగా ఇక్కడ ప్రస్తుత యువ ఎమ్మెల్యే గారి మీద కాంగ్రెస్ వాళ్ళు ఇంటి మీద కొండాపురం పోయినట్లు ఇది కరెక్ట్ కాదు. ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కొరకు పాలించేటువంటి పాలనే కాంగ్రెస్ పాలన. ఈ పాలనలో ఖచ్చితంగా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పులు ఉంటే చెప్పాలి కానీ ఉల్టా పల్టా మాట్లాడదు రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్స్లో గెలుపు ఓటములు సర్వసాధారణం కాబట్టి గెలిచేది ఎవరైనా, ఓడేది ఎవరైనా ప్రజాసేవ కోసం మీరు వచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేయండి, నిధులు కేంద్రం నుంచి తీసుకురండి. ఈ విధంగా చేసినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తప్పులుంటే ఖచ్చితంగా వెలుగెత్తి చాటవలసిన, ప్రతిపక్ష పాత్ర వహించవలసిన ధర్మం బీఆర్ఎస్లో ఉంది. అదేవిధంగా మాట్లాడితే సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడడము మీ ప్రభుత్వం లాగా గత ప్రభుత్వం ఎవరిని పడితే వాళ్ళు తీసుకుపోయి జైలు వేయడం కాదు. ఈ ప్రభుత్వం వేయదు, రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తుంది, మాన్యువల్ బుక్కులను చూస్తుంది. అదేవిధంగా చట్ట పరిధిలోనే పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఇంకా ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. మీరు అసెంబ్లీకే రారు, ప్రతిపక్ష హోదాలు ఇచ్చినప్పటికీ మనం చూస్తున్నాం డ్యాముల దగ్గర ఏ విధంగా ఈ యొక్క ఆర్ఆర్ ప్యాకేజీని ఏ విధంగా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా తిరగబడి పార్టీ మీద కొట్లాడ జరుగుతుంది. అధికారం ఉన్నప్పుడు పోలీసుల ద్వారా అందించినటువంటి మీరు ఇప్పుడు మీకు అధికారం లేదు కాబట్టి ఎవరు సపోర్ట్ ఇయ్యరు, ప్రజలు తిరగబడడం జరుగుతుంది. ఎన్నో సమస్యల మీద ప్రభుత్వం మీద తిరగబడి మాట్లాడినటువంటి వాళ్ళందరినీ జైలు పంపించిన ఘన చరిత్ర మీకుంది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని పంపించడం చిటికలో పని కానీ పంపించదు. చట్టము, కామన్ మెన్, అదేవిధంగా ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా చట్ట పరిధిలో చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు.
హోంమంత్రిగా ఆయనే కాబట్టి ఆయన ఏ విధంగా సామాన్యుడికి ఏ విధంగా పోలీసు యాక్షన్ తీసుకుంటుందో, తప్పు చేస్తే అదే విధంగా యాక్షన్ తీసుకుంటారు. జైలు పంపించడమే ముఖ్యం కాదు, ఈ యొక్క ఛార్జ్షీట్ వేసి సామాన్యుడికి ఏ విధంగా కోర్టులో జరుగుతుందో అదేవిధంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావుకి కానీ, అదేవిధంగా హ్యాపీరావుకి కానీ, ఈ యొక్క కవితకు కానీ, ఇంకా మిగతా వారికి కానీ, కామన్ మెన్, అదేవిధంగా మాజీ మంత్రులు కానీ ఇదంతా తేడా లేదని చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రయత్నం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి అంశం ఏంటంటే, చట్ట పరిధిలోనే మేము పనిచేస్తాం, లోపలికి పంపించడం అనేది చట్ట విరుద్ధంగా, ఎవరిని పడితే వాళ్ళను లోపల పంపించే తత్వం లేదు, తిట్టుకున్నా చట్టం తన పని తాను చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరిని వదిలిపెట్టకుండా ఎవరిని దొరికితే వాళ్ళని లోపలేసి సెక్షన్స్ పెట్టి ఒక్కరోజు కూడా జైల్లో ఉంచే పవర్ లేనప్పటికీ పవర్ని ఉపయోగించి ఫోన్ టాపింగ్గా జడ్జీల మీద అందరి మీద చేసిన ఘన చరిత్ర కేసీఆర్కి ఉంది. కాబట్టి కేసీఆర్ను ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. పోలీసు వారు చేసేది విచారణ మాత్రమే. విచారణ చేసినంత మాత్రాన జైలు పంపించడం కాదు, విచారణలో నిజ నిర్ధారణ జరగాలి. అదేవిధంగా పక్కా ఎవిడెన్స్ లేకుండా ఏ కోర్టు కూడా ఒప్పుకోదు. మీ పతనం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే మీరు తప్పుడు రికార్డ్స్ను పెట్టి జైల్లో వేయాలనుకున్నప్పుడు బీజేపీ వ్యక్తులను మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలను కొంటారని చెప్పారు. అప్పుడు కొనలేదు, కానీ ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నంలో కొంటారు. అదేవిధంగా మీ పార్టీ నాశనం అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఎలక్షన్లో సభ్యత సంస్కారంగా మాట్లాడాలని కోరుతున్నాం.